అందరికీ నమస్కారం. రేపు 27వ తారీఖు మరొక మహాలక్ష్మి పథకం కింద ప్రతి గ్యాస్ కనెక్షన్ 500 రూపాయలకే 200 యూనిట్ల ప్రతి ఇంటికి ఉచిత విద్యుత్ ఇస్తా అన్నటువంటి మాటను మేము ఇవ్వబోతా ఉన్నామని చెప్తా ఉన్నారు. సంతోషిస్తా ఉన్నాం. కానీ నాకొక్కటి నిన్న ఇచ్చినటువంటి గ్యాస్ సర్క్యులేషన్ సిలిండర్ల ప్రకారంగా 40 లక్షల మందికే ఇస్తామని అంటున్నారు. అది చాలా ఇబ్బందికరం, చాలా బాధాకరం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో 1,24,00,000 మందికి గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. అదేవిధంగా తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్లకు 90 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. కానీ 40 లక్షలే ఇస్తా అంటున్నారు. ఇది మోసం జరిగేటట్టుందని చెప్పి నేను భావిస్తా ఉన్నా. అది పునరాలోచించుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అదేవిధంగా 3 సిలిండర్లే ఇస్తామంటున్నారు. 3 సిలిండర్లు 5 సిలిండర్లు కాదు. ఆ రోజు ఎన్నికల్లో ఎన్ని సిలిండర్లైనా 500 రూపాయలకే ఇస్తామని చెప్పిండ్రు. అదేవిధంగా ఇవాళ ఇంతవరకు గైడ్ లైన్స్ లేదు. 200 యూనిట్ల వరకు ఆనాడు ఏమని చెప్పిర్రు ఎన్నికలలో, ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఫ్రీగా ఇస్తాం, 200 యూనిట్ల కన్నా ఎక్కువ వాడుకున్నటువంటి వాళ్ళకు మాత్రమే అది కట్టుకోవాలి బిల్లు అని చెప్పిండ్రు. ఇప్పుడు దాని మీద ఎటువంటి గైడ్ లైన్స్ లేరు. అదేవిధంగా ఇవాళ గ్యాస్లకు 950 రూపాయలు గ్యాస్ ఏజెన్సీ గడితే మీ అకౌంట్ లో సబ్సిడీ డబ్బు వస్తుందని చెప్తున్నారు. ఇదేం తిరకాసు? ఇది పద్ధత? పేద ప్రజలకు మీరు ఇస్తానటువంటి మాట ఏదైతే ఉందో మీరే గ్యాస్ ఏజెన్సీలకు డబ్బులు కట్టండి. ఆ మిగతా డబ్బులు 500 రూపాయలు మాత్రమే మరి వినియోగదారులు ప్రజలు కడతారు. అది కూడా మీరే చెయ్యాలని చెప్పేసి కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఎందుకంటే బాధ అనిపిస్తా ఉంది. మేడారం సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పచ్చి అబద్దాలు చెప్పిండు. ఎందుకంటే 25,000 ఉద్యోగాలను మేము నింపినాం, 2 లక్షలకి ఇక 1,75,000 మాత్రమే మేము చేయాల్సి ఉందని చెప్పిండు. నిజంగా మీరు వచ్చినాక ఏదైనా నోటిఫికేషన్ వేసిండ్రా, లేకుంటే ఏదైనా పూర్తి చేసిండ్రా, భర్తీ చేసిండ్రా? ఆనాడే బీఆర్ఎస్ ప్రభుత్వం 25,000 ఉద్యోగాలను భర్తీ చేస్తే నియామక పత్రాలు మాత్రమే ఈనాడు మీరు ఇచ్చి అవి కూడా మీ అకౌంట్ లో ఖాతాలో వేసుకోవడం అది సమంజసం కాదు. ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే మార్పు రావాలని చెప్పి మార్పు తెస్తామని చెప్పి ప్రజలను మోసగించి మార్పు తెచ్చినామని చెప్పి ఇవాళ చెప్పడం పద్ధతి కాదు. నమ్మి ఓట్లేసినటువంటి ప్రజలకు ఇవాళ రైతు బంధు ఇచ్చిండ్రు. ఏమిచ్చిండ్రు? 2 ఎకరాల వరకే ఇచ్చి చేతులు దులుపుకున్నారు. అదేవిధంగా ఇవాళ రేపు గ్యాస్ కనెక్షన్లు కూడా అదే విధంగా ఇచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తే తస్మాత్ జాగ్రత్త. గ్రామాల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రజలతోని మమేకమై ప్రతి ఇంటికెళ్లి గ్యాస్ కనెక్షన్ అర్హులు ఉన్నటువంటి వాళ్లకు ఇప్పించాల్సిన బాధ్యతగా చేయాలని, అదేవిధంగా ఎవరికైతే 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇస్తానో అవి కూడా అందజేసే విధంగా చేసి ప్రభుత్వాన్ని ఇవ్వకుంటే నిలదీయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను అప్పీల్ చేస్తూ అందరికీ నమస్కరిస్తా ఉన్నా.